గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. భయదంభ నివారక భవరోగ నివారక గోవింద గోవింద. దంభో నమే స్యాదభయం చ మే స్యాత్ దర్పో నమే స్యాన్నిరయో న చ స్యాత్ దైవశ్చ మే స్యాదసురో న చ స్యాం సిద్ధిశ్చ మే స్యాత్ సుసుఖం చ మే స్యాత్ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో అన్నమాచార్యులు వారు కీర్తించినటువంటి తెలిసితే మోక్షము అనేటువంటి కీర్తన ద్వారా ఆ పరమాత్మను స్తుతి చేసుకుని ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను పలుకుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సునాసాపుటం సుందర భ్రూలలాటం కిరీటోచితా కుంచిత స్నిగ్ధకేశం స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం సముత్ఫుల్లరత్న ప్రసూనావతంసం. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః షోడశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. మతిబలాదినిరీక్ష్య కలౌ నృణాం లఘుతరం కృపయా నిగమాంబుధేః
సమకరోదిహ భాగమనేకధా శృతిపతిం గురు వ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మానవులను అభ్యున్నతి పొందేటువంటి దారిలోకి వెళ్ళమని ప్రోత్సహిస్తూ లౌకిక జీవితాన్ని అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని రెండిటినీ సమన్వయం చేసుకుంటూ రెండిటిలోనూ అభివృద్ధిని సాధించే విధంగా జీవితాన్ని సాగించుకోమని ఉపదేశం చేస్తూ ఈ దైవాసుర సంపద్విభాగ యోగం అనేటువంటి అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఈ అధ్యాయంలో పరమాత్మ సాత్వికమైనటువంటి సంస్కారాలను, సాత్వికమైనటువంటి సంస్కారాల ద్వారా వచ్చేటువంటి సద్గుణాలను ఒకవైపు ఉంచి వాటికి దైవీ సంపదలను అని పేరు పెట్టి ఆ దైవీ సంపదలను 26 ప్రధానమైనటువంటి దైవీ సంపదలను మన ముందు ఉంచాడు. అదేవిధంగా రాజసమైనటువంటి సంస్కారాలు, తామసమైనటువంటి సంస్కారాలు, ఈ సంస్కారాల ప్రభావం వలన వచ్చేటువంటి దుర్గుణాలు, వీటికి ఆసురీ సంపదలు అని పేరు పెట్టి ఆ ఆసురీ సంపదలను కూడా చాలా వాటిని మన ముందు సమూలంగా ఉంచాడు. ఈ రెండిటిని విభాగ పురస్సరంగా చూసుకుని ఈ రెండిటి యొక్క తేడాను చక్కగా గమనించుకుని రెండిటి యొక్క ఫలితాలలో ఉండేటువంటి వ్యత్యాసాలను గమనించుకుని మానవులు దైవీ సంపదలను పెంచుకుంటూ ఆసురీ సంపదలను తుంచుకోవాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. 16వ అధ్యాయాన్ని దైవ ఆసుర సంపత్ విభాగ యోగం అనే పేరు కలిగినటువంటి అధ్యాయాన్ని. ఈ అధ్యాయంలో పేరుకు తగ్గట్లుగా దైవ సంపదలను అలాగే ఆసుర సంపదలను విభాగ పురస్సరంగా తేడా చెప్పటం అనేటువంటి అంశంతో ఉంచి ఆ అంశాలలో లేదా ఆ గుణాలలో మానవులు తమకు కావలసినటువంటి దైవీ సంపదలను, సద్గుణాలను గ్రహించవలసింది అని పరమాత్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆ వ్యక్తం చేస్తూ ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి సద్గుణాలను 2 శ్లోకాలలో ఉంచి ఈ సద్గుణాలకు మూలమైనటువంటి సద్గుణాలను 3వ శ్లోకంలో ఉంచుతున్నాడు. అందులో అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయ, తపః, ఆర్జవం, అహింసా, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశునం, దయా భూతేషు, అలోలుప్త్వం, మార్దవం, హ్రీహి, అచాపలం అనేటువంటి 2 శ్లోకాలలో 20 సద్గుణాలను చెప్పాడు. అభయం, ఏ ప్రాణి నుండి భయం లేకుండా ఉండటం, ఏ ప్రాణికి భయం కలిగించకుండా ఉండటం అనే దాన్ని ప్రాథమిక సద్గుణంగా చెప్పాడు. సత్వ సంశుద్ధి, మనస్సును పరిశుభ్రంగా ఉంచుకోవటం. జ్ఞానయోగ వ్యవస్థితి, ఆచార్యులు వేదవాక్యాలు చెప్పిన వాటిని వినటం, విన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకు చేసేటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నాన్ని స్థిరీకరించుకోవటం అనే అంశాన్ని జ్ఞాన యోగ వ్యవస్థితి అనేటువంటి పదం ద్వారా చెప్పాడు. అలాగే దానం, సత్పాత్రులకు సరి అయిన విధానంలో, సరి అయిన సమయంలో, సరి అయిన ప్రదేశంలో మనకున్నంతలో దానం చేసుకోవటం అనేదాన్ని సద్గుణంగా చెప్పాడు. దమశ్చ అని బాహ్యమైనటువంటి ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలను కానీ కర్మేంద్రియాలను కానీ నిగ్రహించుకోవటం అనే అంశాన్ని దమశ్చ అనే పదంతో చెప్పాడు. యజ్ఞశ్చ అని వేద విహితమైనటువంటి కర్మలు, వేదంలో చెప్పబడినటువంటి సత్కర్మలన్నిటినీ యజ్ఞశ్చ అనే పదం ద్వారా చూపించాడు. అలాగే స్వాధ్యాయ, వారు చేసుకోవలసినటువంటి విద్యాభ్యాసంతో పాటుగా వారు అభివృద్ధిలోకి రావలసినటువంటి లేదా వారు అభివృద్ధిలోకి వెళ్ళటానికి వీలుగా ఉండేటువంటి సద్విద్యలను అభ్యాసం చేయటం, సద్గ్రంథ పఠనం చేయటం, వేదాల యొక్క వ్యాఖ్యానాలైనటువంటి శాస్త్రాలు, వీటిలో ఉండేటువంటి విషయాలను తెలుసుకోవటం అనే అంశాన్ని స్వాధ్యాయ అనే పదం ద్వారా చెప్పాడు. అలాగే తపః అనే పదం ద్వారా నానా రకాలుగా ఉండేటువంటి తపస్సులను కూడా దైవీ సంపదలుగా అభివర్ణించాడు. రుజుత్వాన్ని మాత్రం చాలా ప్రధానమైనటువంటి దైవీ సంపదగా చెప్పాడు. ఏ రకమైనటువంటి వక్రత్వం లేకపోవటం, వంకర వ్యవహారం అనేది లేకపోవటం అనేదాన్ని ప్రధానంగా చెప్పాడు. అలాగే అహింస,
హింసించాలి అనేటువంటి కోరిక కూడా కనీసం లేకపోవటం అనేది దైవీ సంపద అన్నాడు. అలాగే సత్యం, అబద్ధం చెప్పకపోవటం, అబద్ధం ఆడాలి అనేటువంటి తలంపు కూడా లేకపోవటం అనేదాన్ని, సత్యవాక్యాన్ని, సత్యభావనను సత్యం అనే పదంతో చెప్పాడు. అక్రోధ, క్రోధం వచ్చినటువంటి సందర్భాలలో ఆ క్రోధం యొక్క ప్రభావం మనకు దుష్ఫలితాన్ని ఇచ్చే దిశగా వెళ్లకుండా దాన్ని సరి అయిన సమయంలో ఆపుకోవటం అనే అంశాన్ని అక్రోధ అనే పదం ద్వారా చెప్పాడు. అలాగే త్యాగ అని సర్వత్యాగాన్ని, ఆ సర్వత్యాగానికి కావలసినటువంటి కర్మఫల త్యాగాన్ని, ఈ రెండిటినీ కలిపి త్యాగ అని అన్నాడు. అలాగే శాంతి, మనసులో ఏ రకమైనటువంటి అల్లకల్లోలాలు లేకుండా ప్రశాంతంగా ఉంచుకునేటువంటి స్థితిని సాధించుకోవాలి అని చెప్పాడు. అపైశునం, ఇతరుల మీద అనవసరమైనటువంటి చాడి మాటలు మాట్లాడటం లేదా వారి మీద దుర్గుణాలను ఆరోపించి వారి గురించి మాట్లాడటం అనేటువంటి గుణానికి దూరంగా ఉండమని స్పష్టంగానే చెప్పాడు. అలాగే దయాభూతేషు, అన్ని ప్రాణులలోనూ ప్రాణులన్నిటి మీద దయ కలిగి ఉండటం అనే దాన్ని కూడా దైవీ సంపదగానే చెప్పాడు. అలోలుప్త్వం, ఒకవేళ ఇంద్రియాల మీదకు విషయాలు వచ్చి పడినప్పుడు కూడా వాటికి లౌల్యాన్ని ప్రదర్శించకుండా ఆ విషయాలను పూర్తిగా తిరస్కరించే స్థాయికి ఎదగమని మనకు సలహా ఇచ్చాడు. దానితో పాటుగా మృదువుగా వ్యవహరించుకోమన్నాడు. మార్దవం అనేది చాలా ముఖ్యమైనటువంటి గుణం అన్నాడు. కఠోరంగా ఉండవలసిన అవసరమేమీ లేదు అని చెప్పాడు. హ్రీహి, లజ్జ లేదా సిగ్గు, అది జాగ్రత్తగా పడమన్నాడు. ఎక్కడ అహంకారానికి తావు ఇవ్వకుండా అహంకారానికి విరుద్ధంగా పనిచేసేటువంటి సిగ్గు అనే సద్గుణాన్ని తెలుసుకుని గుర్తెరిగి అలవాటు చేసుకోమన్నాడు. అలాగే అచాపలం, వ్యర్థమైనటువంటి పనులతో కాలక్షేపం చేయటం అనే అంశాన్ని కూడా పోగొట్టుకోమని సలహా ఇచ్చాడు. ఈ 20 సద్గుణాలు నిలవటానికి వీలుగా ఈ 20 సద్గుణాలకు దన్నుగా నిలిచేటువంటి 6 సద్గుణాలను తేజ, క్షమా, ధృతి, శౌచం, అద్రోహ, నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అనే శ్లోకంలో గుర్చాడు. తేజ, ప్రాగల్భ్యం లేదా సామర్థ్యం, అది చాలా ముఖ్యమన్నాడు. క్షమ, కోపం వచ్చేటువంటి సందర్భంలో కోపానికి తావే ఇవ్వకుండా కోపం పుట్టకుండా చూసుకోవటం అనేదాన్ని, ఆ పుట్టకుండా చూసుకోవటానికి కావలసినటువంటి ఎక్సర్సైజ్ని క్షమ అనే సద్గుణం ద్వారా సాధించుకోమని సలహా ఇచ్చాడు. అలాగే ధృతి, ధైర్యం, ఎట్లాంటి పరిస్థితులలోనైనా సరే చేయదలుచుకున్నటువంటి సత్కార్యం నుండి వెనుకకు మరలకపోవటం లేదా కిందకు జారకపోవటం అనేదాన్ని, ధైర్యాన్ని సాధించుకోమని కూడా చెప్పాడు. అది ఒక ప్రధానమైనటువంటి దైవీ సంపద అని అన్నాడు. అద్రోహ, ఎవ్వరికీ ద్రోహం చేయకపోవటం, ద్రోహ చింతన లేకపోవటం అనేది కూడా చాలా ప్రధానమైన గుణమన్నాడు. అన్నిటికీ మించి మానవులకు సహజంగానే అలవాటైపోతున్నటువంటి సొంత గొప్పలు చెప్పుకోవటం లేదా తనను తాను గొప్పగా భావించటం అనేటువంటి గుణానికి దూరంగా ఉంటూ నాతిమానిత అనేటువంటి గుణాన్ని అలవాటు చేసుకోమన్నాడు. దానికి ప్రభావంగా వినయాన్ని, పెద్దల పట్ల గౌరవాన్ని, వీటన్నిటినీ తప్పకుండా పొందుతారు అని కూడా సూచన చేశాడు. ఇలాంటి సద్గుణాలన్నీ భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అని అన్నాడు. సాత్వికమైనటువంటి సంస్కారాలతో పుట్టే, సాత్వికమైన సంస్కారాలను పెంచుకోవాలి అని ప్రయత్నం చేసేవారికి ఇవన్నీ సహజంగానే అబ్బుతూ ఉంటాయి. సాత్వికమైనటువంటి దైవికమైనటువంటి ఫలితాలను అందుకోబోతున్న వారికి, అందుకోవాలి అనే కోరిక ఉన్నవారికి ఈ సంపదలను అభ్యాసం చేసుకునేటువంటి ఆసక్తి లేదా ఈ సంపదలను అభ్యాసం చేసుకునేటువంటి ప్రసక్తి కలుగుతాయి అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి మొదలు సంక్షిప్తంగా ఆసుర సంపదలను చెప్పాలి అనే అభిప్రాయంతో దంభ, దర్ప, అభిమానశ్చ, క్రోధ, పారుష్యమేవచ, అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదమాసురీం అనే శ్లోకంలో ప్రధానమైనటువంటి 6 దుర్గుణాలను చెప్పాడు. లేదా మధ్యమ ప్రధానమైనటువంటి 6 దుర్గుణాలను చెప్పాడు. దంభ, నేనే ధార్మికుడిని, నేనే గొప్పవాడిని అని జెండా పట్టుకుని తిరుగుతూ ఉండటం. అలాగే దర్ప, నేను చాలా గొప్పవాడిని అనేటువంటి అహంకారాన్ని కలిగి ఉండటం. అభిమాన,
నన్ను మించినవాడు లేడు అనేటువంటి దురహంకారాన్ని పెంచుకోవటం, అలాగే క్రోధ కోపం, కోరిక తీరకపోతేనో లేదా ఎదుటివారు చెబితే వినకపోతేనో లేదా ప్రతి సందర్భంలోనూ కోపాన్ని పెంచుకోవటం, కోపాన్ని ప్రదర్శించుకోవటం, దాన్ని గొప్పగా భావించుకోవటం అనేది ప్రధానమైన దుర్గుణం అని అన్నాడు. అలాగే పారుష్యం, వాక్కులతోనూ క్రియలతోనూ పరుషంగా ఉంటూ ఇతరులను హింసిస్తూ ఉండటం అనేది చాలా చెడ్డ దుర్గుణం, చాలా పెద్ద దుర్గుణం అనే విషయాన్ని కూడా చెప్పాడు. వీటన్నిటికీ మూలంగా అజ్ఞానం అనేది ఉండనే ఉంది. అజ్ఞానం వీటన్నిటికీ తల్లి లాంటిది అని అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదమాసురీం అని అన్నాడు. ఆసుర సంపదల లేదా తామస రాజస సంస్కారాలతో పుట్టిన వారికి, తామస రాజస సంస్కారాలను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నవారికి, తామసమైనటువంటి ఫలితాలను అందుకోవాలి అనుకునే వారికి లేదా అందుకోబోతున్న వారికి ఇలాంటి సద్గుణాలు సహజంగానే అలవడతాయి, ఇలాంటి దుర్గుణాలు సహజంగానే అలవడతాయి. ఆ దుర్గుణాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దిగజారిపోయేటువంటి ప్రయత్నం ఉన్నవారు, దిగజారిపోయే స్వభావం ఉన్నవారు వీటిని సహజంగానే పెంచుకుంటారు. అజ్ఞానం ద్వారా పెంచుకునేవారే ఎక్కువ అనేదాన్ని అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదమాసురీం అన్న ద్వారా స్పష్టంగానే సూచన చేశాడు. చేసి ఎందుకు ఇలా విభాగం చేసి చూపిస్తున్నాను అని అంటే, దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ అని అన్నాడు. దైవీ సంపదలను గనక బాగా పెంచుకున్నట్లయితే అవి చివరికి మోక్షం వరకు ఉండేటువంటి ప్రయోజనాన్ని సాధిస్తాయి. అలా కాకుండా దానికి విరుద్ధంగా ఉండేటువంటి ఆసుర సంపదలను దుర్గుణాలను పెంచుకుంటూ పోతే అవి పూర్తిగా ఈ సంసారంలోనూ ఈ కష్టాలలోనూ కట్టిపడేస్తాయి. ఒకవేళ గనక మోక్షం వరకు ఉండేటువంటి సత్ఫలితాలన్నీ కావాలనుకుంటే దైవీ సంపదలను ఆశ్రయించాలి. అవి మాకు అక్కర్లేదు అని పొరపాటున అనుకునేట్లయితే ఆసుర సంపదలను ఆశ్రయించుకోవచ్చు. ఈ రెండిటినీ ప్రదర్శించాము, ఈ రెండిటికి ఉండేటువంటి ఫలితాలను కూడా చూపించాము. కాబట్టి ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు. కాకపోతే మంచి సంస్కారాలతో పుట్టినటువంటి మహానుభావులు, మంచి సంస్కారాలను పెంచుకోవాలి అని అనుకునేటువంటి మహానుభావులందరూ కూడా ఇలాంటి దైవీ సంపదలను సహజంగానే కలిగి ఉంటారు. మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ అని అన్నాడు. దైవీ సంపదలు కొద్దిగా ఉన్నప్పటికీ అవి క్రమంగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. అవి చివరికి శోకాన్ని కూడా పోగొట్టేటువంటి పరిస్థితికి పెరిగేందుకు ఆస్కారం ఉంది. అందువలన ఏ రకంగానూ ఇబ్బంది పడనక్కర్లేదు లేదా దుఃఖపడనక్కర్లేదు అని ఒక ప్రోత్సాహం కూడా వినేవారందరికీ చేశాడు. చేసి ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థమే శృణు అనే శ్లోకంలో ఈ లోకంలో రెండు రకాల సంపదలున్నాయి. ఒకటి దైవీ సంపద, మరొకటి ఆసుర సంపద. దైవీ సంపదలను గురించి విస్తృతంగానే 26 సంపదలు ఎలా ఉంటాయి అని పదాలతో నేను చెప్పాను. కానీ ఆసుర సంపదలను కొంచెం సంక్షిప్తంగా చెప్పాను. కానీ బాగా తెలుసుకోవలసింది ఆసుర సంపదలను గురించే. ఆసుర సంపదలను గురించి లేదా దుర్గుణాల గురించి గనక బాగా తెలుసుకున్నట్లయితే ఆ దుర్గుణాలు లేకుండా చేసుకుని, దుర్గుణాలను మనసులలోంచి తొలగించుకుని మానవుడు సరి అయిన దారిలోకి ప్రవేశించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందువలన ఆసుర సంపదలను కూడా నేను విస్తృతంగానే చెప్తాను, విస్తృతంగానే నువ్వు శ్రద్ధగా వినవలసింది అని చెప్పాడు. చెప్పి ఆసుర సంపదలను నేను చెప్తాను, ఆ ఆసుర సంపదలను లేకుండా చేసుకోవటమే లక్ష్యంగా ఉంచుకోవలసిందే. అంతే తప్ప ఈ ఆసుర సంపదలను చెప్పటం ద్వారా ఎవరినో నిందించినట్లు భావించనక్కర్లేదు అని ముందుగానే సూచన చేసి, ప్రవృత్తించ నివృత్తించ జనా నవిదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే అని ఆసుర సంపదలున్న వారి గురించిన ప్రస్తావన చేశాడు. ప్రవృత్తి ధర్మ మార్గంలోకి ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని అర్థం చేసుకోరు. అధర్మ మార్గం నుండి ఎలా బయటకు రావాలి, అధర్మం చేయకుండా ఎలా ఆపుకోవాలి అనేటువంటి నివృత్తిని కూడా అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవాలి అని అనుకోరు కూడాను.
న శౌచం, వారిలో ఏ రకమైనటువంటి శుభ్రత ఉండదు. నాపి చాచార, సరి అయినటువంటి ఆచరణ విధానం ఏమీ ఉండదు, వారికి ఏమీ శీలం ఉండదు, సచ్చీలం అనేది ఏమీ ఉండదు. న సత్యం తేషు విద్యతే, వారిలో సత్యం అనేది వెతికినా కానరాదు. ఈ ప్రధానమైనటువంటి శౌచము, ఆచారము, సత్యము అనేటువంటి గుణాలు ఈ ఆసుర సంపదలను పెంచుకోవాలి అని ప్రయత్నం చేసే వారిలో ఏమాత్రం కనిపించకుండా ఉంటాయి. కాబట్టి ఆసుర సంపదలు లేకుండా చేసుకోదలుచుకున్న వారు మొదలు శౌచాన్ని, అలాగే సత్యాన్ని, ఆచారాన్ని పెంచుకోవలసిన అవసరం ఉంది అని ఈ శ్లోకంలో చెప్పాడు. చెప్పి వారు విచిత్రమైనటువంటి వాదనలను చేస్తూ ఉంటారు. అసత్యం అప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం అని అంటూ ఉంటారు. ఈ ప్రపంచమంతా కూడా సత్యం అనేదాన్ని ఆశ్రయించుకుని ఏమీ ఉండదు. అందరూ నిజాలేమీ చెప్పరు, మేము అబద్ధాలు చెప్పినట్లుగా అందరూ అబద్ధాలనే చెప్తూ ఉంటారు. అలాగే ఈ ప్రపంచాన్ని నిలబెట్టడానికి ధర్మం అనేది ప్రతిష్టగా ఏమీ లేదు. అలాగే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ధర్మాలకు ఫలితాలను ఇచ్చేటువంటి ఈశ్వరుడు అనేవాడు లేనే లేడు. అపరస్పర సంభూతం, రెండు వస్తువులు కలిస్తే పుట్టేదే ఈ ప్రపంచం. కిమన్యత్ కామహైతుకం, ఎవరికి ఏమి కోరిక ఉంటే ఆ కోరిక తీర్చుకోవటానికి వస్తువులను పుట్టించుకుంటూ ఉంటారే తప్ప ఈ వస్తువులనన్నిటినీ పుట్టించేటువంటి ఈశ్వరుడు కానీ, ఆ ఈశ్వరుడు ఈ ప్రపంచం యొక్క ఉత్పత్తికి ముందే ఉండటం అనే అంశం కానీ, ఆ ప్రపంచం యొక్క వినాశానంతరం ఈశ్వరుడిలో ఆ ప్రపంచమంతా కలిసిపోవటం అనేటువంటి అంశం కానీ, ఇలాంటివి ఏవీ లేనేలేవు. ఈ ప్రపంచాన్ని నిలబెట్టేది ఈశ్వరుడు కానీ ధర్మం అని కానీ ఏమీ లేనేలేదు అనే వాదనలను వారు చేస్తూ ఉంటారు. ఆ వాదనలను విన్నవారికి నష్టమే తప్ప అన్నవారికి నష్టం గురించి మాట్లాడుకోవలసింది ఏమీ లేదు. ఇలాంటి వాదనలను ఏమాత్రం ప్రోత్సహించుకోనక్కర్లేదు, ప్రోత్సహించుకోరాదు. ప్రోత్సహించుకోకుండా ధర్మాన్ని, ఆ ధర్మానికి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరుడిని పరిపూర్ణంగా విశ్వసించాలి అని ఈ శ్లోకంలో చెప్పాడు. చెప్పి ఏతాన్ దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతో హితాః అనే శ్లోకంలో ఇలాంటి దృష్టే గనక ఉన్నట్లయితే ధర్మం అనేది లేదు, ధర్మాన్ని ఆచరించుకోనక్కరలేదు, ధర్మాన్ని ఆశ్రయించుకోనక్కరలేదు అనేటువంటి అభిప్రాయమే గనక ఉన్నట్లయితే వాళ్ళు నష్టాత్మానః అయిపోతారు. వారు తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటారు. అల్పబుద్ధయ, తమ అల్పబుద్ధిని తామే ప్రదర్శించుకుంటూ ఉంటారు. తమ అల్పబుద్ధికి ఫలితాన్ని కూడా తామే పొందుతూ ఉంటారు. నష్టాత్మానః అల్పబుద్ధయ, వారు తమ అల్పబుద్ధికి ఫలితంగా ఉగ్రమైనటువంటి కర్మలను చేసుకుంటారు, అధర్మ మార్గంలో సంచరిస్తారు, సంచరించి దానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు. ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతో అహితాః, ఎవరికీ నచ్చని జన్మలను పొందుతారు. సింహమో లేదా పులో లేదా దోమో మరొకటో ఎవరికి నచ్చనటువంటి జన్మలను పొందుతూ ఉంటారు. వారి యొక్క ఆచరణకు, వారి యొక్క అధర్మ నిష్ఠకు తగిన ఫలితాన్ని వారు అందుకుంటారు. అందువలన ఎవరూ అధర్మ నిష్ఠతో ఉండరాదు, అధర్మాన్ని గొప్పగా భావించరాదు, క్రూరమైనటువంటి అధార్మికమైనటువంటి పనులను చేయరాదు, అనవసరంగా దుష్ఫలితాలను పొందరాదు అని ఈ శ్లోకంలో ప్రత్యేకించి సెలవిచ్చాడు. ఇచ్చి కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః అనేటువంటి శ్లోకంలో వారు ఆసుర సంపదలు ఎక్కువగా ఉన్నటువంటి వారు కామమాశ్రిత్య దుష్పూరం, ఈ కోరికలనేవి తీరేవి కావు అనే అంశాన్ని అర్థం చేసుకోకుండా ఆ కోరికనే పట్టుకుని వేళ్లాడుతూ దంభాన్ని, మానాన్ని, మదాన్ని పెంచుకుంటూ ఉంటారు. నేనే ధార్మికుడిని అనేటువంటి భావనను లేదా ఆ ప్రకటనను పెంచుతారు. మానాన్ని, కోపాన్ని, తన మీద తనకు ఉండేటువంటి గౌరవాన్ని పెంచుకుంటూ పోతారు. అలాగే ఈ రెండు వికటించగా లేదా చాలా మితిమీరిపోగా మదమెక్కిన వారిలా ప్రవర్తిస్తూ ఉంటారు, మదమెక్కి ఉంటారు, దంభ మాన మదాన్వితాగా ఉంటారు. మోహాద్గృహీత్వా, వారికి ఉన్నది అజ్ఞానం అనే విషయాన్ని వారు అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకపోగా ఎక్కడ లేని వాదాలను తీసుకొస్తారు, ఎక్కడ లేని నిర్ణయాలను తీసుకుంటారు. మోహాద్గృహీత్వా అసద్గ్రాహాన్, అనవసరమైనటువంటి విలువ లేని నిర్ణయాలను తీసుకుంటారు. తీసుకుని ప్రవర్తంతే, ఇష్టం వచ్చినట్టు సంచరిస్తారు.
నియమాలను చాలా గట్టిగా స్వీకరిస్తారు, కానీ ఆ నియమాలు ఏమీ పనికొచ్చేవి నియమాలు కాకుండా చూసుకుంటారు. లేదా అశుచివ్రతంగా ఉంటారు. నియమాలన్నిటినీ అశుచి నియమాలుగా, ఏమాత్రం మానసికమైనటువంటి సత్పరిణామానికి అవకాశం లేనటువంటి నియమాలను తీసుకుంటారు. తీసుకుని అనవసరంగా అన్నిటినీ వ్యర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ దారిలో కూడా మంచి దారిలో వెళ్ళదలుచుకున్న వాళ్ళు వెళ్ళనక్కర్లేదు. అనవసరమైనటువంటి స్వంత నిర్ణయాల జోలికి పోనక్కర్లేదు. కోరికలను తీర్చుకోవటమే పరమావధిగా ఉండనక్కర్లేదు. దంభ మాన మదాలకు తావే ఇవ్వకూడదు. దంభమాన మదాలకు ఏ రకమైనటువంటి అవకాశము మనసులో కానీ, శరీరంలో కానీ, ఇంట్లో కానీ ఎక్కడా ఇవ్వకూడదు. ఇవ్వకుండా సరి అయిన దారిలో నడుచుకోవాలి. నడుచుకుని శుచివ్రతాలను అలవాటు చేసుకోవాలి. వ్రతాలు, నియమాలు మానసికమైనటువంటి సత్పరిణామాలకి దారి తీసేటట్లుగా ఉండాలి అనే విషయాన్ని పరమాత్మ వ్యతిరేకముఖంగా చెప్పాడు. చెప్పి పై శ్లోకంలో చింతాం అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితా కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః అనేటువంటి శ్లోకంలో అనవసరమైనటువంటి చింతను జీవితపు చివరి క్షణం వరకు చేసుకుంటూనే ఉంటారు. అనవసరమైన ఆలోచనలను చేస్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి చివరి దాకా కూడా అదే ఆలోచన ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి నడుస్తూనే ఉంటాయి అనే దాన్ని స్థిరంగా ఉంచుకుంటారు. ఉంచుకుని దానికి పరిణామంగా, దానికి ఫలితంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. అదేమి అంటే, నా స్వార్థాన్ని నేను సాధించుకోవాలి, నాకు తోచిన దాన్ని నేను అనుభవించుకోవాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. కామోపభోగ పరమాః, దాన్ని గొప్పగా భావిస్తారు. ఏతావదితి నిశ్చిత, ఇంతకు మించి వేరే జీవితం లేదు, ఇంతకు మించి వేరే జీవితానికి ప్రయోజనం లేదు, ఇంతకు మించి వేరే జన్మ లేదు, వేరే ఫలితం లేదు, వేరే మోక్షం లేదు అనేటువంటి నిర్ణయానికి గురి అవుతారు. ఆ నిర్ణయాన్ని చాలా శ్రద్ధగా తీసుకుంటారు. దానికి తగినట్టుగా సంచరిస్తూ ఉంటారు. దీన్ని కూడా పూర్తిగా అవాయిడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాంటి నిర్ణయాలు, అనవసరమైనటువంటి జీవితకాలపు ఆలోచనలు చేయనక్కర్లేదు. ఆలోచనలను పరిమితంగా చేసుకోవటమే ఉత్తమం. ఆలోచనలు సరి అయిన దారిలో వెళుతున్నాయా లేవా అని పరీక్షించుకుంటూ చేసుకోవటమే ఉత్తమమైనటువంటి మార్గం. ఆ ఆలోచనలే గనక కేవలం కోరికలను తీర్చుకోవటంతో సమాప్తమైపోయే మాట అయితే అవి సరి అయిన ఆలోచనలను కావు అనే విషయాన్ని నిర్ణయించుకోవటం ఉత్తమం. అలాగే ఇది ఇంతే అని ఏ రకమైనటువంటి ప్రమాణపు ప్రోద్బలం లేకుండా గనక నిర్ణయించుకునే మాట అయితే ఆ ఆలోచనలు పూర్తిగా తప్పు అని నిర్ణయించుకోవటమే ఉత్తమమైన మార్గం. అనవసరమైనటువంటి చింతలు, అనవసరమైనటువంటి నిర్ణయాలు మానవుడికి అభ్యున్నతిని ఇవ్వవు. కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండవలసింది అని ఈ శ్లోకంలో మనకు సలహా ఇచ్చి ఆశాపాశశతైర్బద్ధా కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయాన్ అనేటువంటి శ్లోకంలో మానవుడు తాను పెంచుకున్న, తాను గొప్పగా భావించుకున్నటువంటి కోరిక కొంచెం పై స్థాయికి వెళ్ళగా లేదా తీరకపోతే క్రోధంగా పరిణమిస్తుంది. తీరి మళ్ళీ పెరగగా అది ఆశగా పరిణమిస్తుంది. ఆశగా పరిణమించి చివరికి ప్రలోభంలా కూడా మారిపోతూ ఉంటుంది. మొదట్లో కోరికగా కనిపించేటువంటి కామం తర్వాత తీరని కోరికగా ఆశగా మారుతుంది. ఆ ఆశగా మారినప్పుడు అదే పాశమైపోయి ఉంటుంది. ఆ ఆశ కూడా ఇంకా పెరగగా అది తీరటానికి ఇతరుల వస్తువులను అన్యాయంగా తీసుకోవటం అనేటువంటి ప్రలోభానికి కూడా అది మారిపోతుంది. ప్రలోభంగా మార్పు చెందుతుంది. ఇలా 3 రకాలుగా మార్పు చెందేటువంటి ఈ కామం ఏ దశలోనైనా సరే కోపంగా కూడా మారవచ్చు. ఏ దశలోనైనా సరే చేయరాని పనులను చేయిస్తూ మానవులను చాలా దుష్కార్యాలకు ప్రోత్సహిస్తూ దుష్ఫలితాలను అందుకునే దిశగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని ఆశ, అలాగే ప్రలోభం, దానికి మూలమైనటువంటి కామం, వీటిని విషయంలో జాగ్రత్తగా ఉండి వీటిని ఎంత అరికట్టుకోగలిగితే అంత అరికట్టుకోవటం అనేది తక్షణ కర్తవ్యంగా భావించాలి అని కూడా ఈ శ్లోకంలో మనకు చూపించాడు. దాన్ని అర్థం చేసుకోవటం ఎలా, దాన్ని ఎలా గుర్తించాలి, ఏది కామము లేదా ఏది ఆశ, ఏది ప్రలోభం, ఎప్పుడు మార్పుకి అది గురి అవుతోంది, మార్పును పొందే దిశగా ఎప్పుడు వెళుతున్నది అనే అంశాన్ని
ఒక ఆలోచన విధానం ద్వారా గుర్తెరగవచ్చు అనే విషయాన్ని ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం అనే ఆలోచనలే గనక సాగుతూ ఉన్నట్లయితే ఈ కామ, ఆశ, ప్రలోభాలు, అలాగే కోపము, క్రోధము వస్తున్నట్లే అనే విషయాన్ని గుర్తెరగవచ్చు అని చెప్పాడు. ఇదమద్య మయా లబ్ధం, ఈరోజు నాకు ఈ రకమైనటువంటి లాభం దొరికింది, లాభం అందింది. ఇమం ప్రాప్స్యే మనోరథం, రేపటి రోజున నేను ఈ రకమైనటువంటి లాభాన్ని పొందబోతున్నాను. ఇదమస్తి, నాకు ఇంత ఉంది. ఇదమపి మే భవిష్యతి పునర్ధనం, ఇక మీద ఇంత ధనమో, ఇంత వస్తువులో, ఇంత సుఖమో నాకు రాబోతోంది అనే ఆలోచనే గనక నిరంతరాయంగా తిరుగుతూ ఉంటే అది కామము మెల్లగా ఆశ కింద, ఆశ ప్రలోభం కింద పరిణమించబోతోంది అనే విషయాన్ని అర్థం చేసుకోమని సలహా ఇచ్చాడు. దాని ప్రకారం ఇలాంటి ఆలోచనలే గనక ఎడతెరిపి లేకుండా గనక కురుస్తూ ఉంటే, వానలాగా కురుస్తూ ఉంటే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆలోచనలను కట్టిపెట్టుకుని, ఆ ఆలోచనలను ఆపుకుని ఈ కామక్రోధాదులను ఆపుకోవాలి అనే సలహా కూడా ఈ శ్లోకం ద్వారా ఇచ్చాడు. ఇచ్చి చాలా ప్రధానమైనటువంటి మానవుల మనసులలో గూడు కట్టుకున్నటువంటి శత్రుత్వ భావాన్ని కూడా నిర్మూలించుకోవాలి అనే విషయాన్ని అసౌ మయా హతశత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ అనేటువంటి శ్లోకంలో చెప్పాడు. ఆసుర భావనలు లేదా ద్వేష భావనలు ఎక్కువగా ఉండేటువంటి మానవులు అసౌమయా హతశత్రు హనిష్యే చాపరానపి అని అనుకుంటూ ఉంటారు. ఫలానా వ్యక్తిని నేను సంహరించేసుకున్నాను, లేదా ఫలానా శత్రువును నేను తొక్కేసుకున్నాను, లేదా ఓడించేసుకున్నాను. హనిష్యే చాపరానపి, ఇతరులను కూడా అలాగే ఓడించి, అలాగే సంహరించి, అలాగే తొక్కేసి నేను గొప్పవాణ్ణై కూర్చుంటాను. ఈశ్వరోహం, నేను సమర్థుణ్ణి. అహం భోగి, నేను భోగాలను అనుభవిస్తున్నాను. అహం సిద్ధ, సమస్త సాధన సంపత్తి ఉన్నవాడిని నేను. బలవాన్, నాకే బలమున్నది. అలాగే సుఖీ, నాకే ఏ రకమైనటువంటి రోగాదులు లేనటువంటి సుఖమున్నది అని భావిస్తూ భ్రమపడుతూ ఉంటారు. వీటిని భ్రమలుగా గుర్తించి మనసులలో ఉండేటువంటి శత్రుత్వ భావాన్ని పూర్తిగా నిర్మూలన చేసి, శత్రువులను కాకుండా శత్రువులను నిర్మూలించటం అనేటువంటి అంశం మీద కాకుండా శత్రుత్వాన్ని లేదా శత్రుత్వ భావనను లేదా అంతఃశత్రువులను నిర్మూలించుకునేటువంటి విధానాలను మానవులు ప్రయత్నం చేసుకోవాలి, చూసుకోవాలి, ఆచరణలో పెట్టుకుని మనశ్శాంతిని పొందాలి. నేనే సమర్థుడిని అనేటువంటి భావనను ఏ దశలోనూ తీసుకురాకూడదు. నాకే అన్ని రకాల సాధన సంపత్తులున్నాయని కానీ, నేనే భోగవంతుణ్ణి అని కానీ, నేనే బలవంతుణ్ణి అని కానీ, నేనే సుఖవంతుణ్ణి అని కానీ, నన్ను మించిన వారు లేరు అని కానీ ఏ రకంగానూ ఏ దశలోనూ అహంకరించటం అనేది సరి అయినది కాదు. అహంకారం ఎన్ని అనర్థాలకైనా దారితీస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పాడు. శత్రుత్వాన్ని మనసులోంచి నిర్మూలించుకోవాలే తప్ప శత్రువులను నిర్మూలించటం అనేదాన్ని పనిగా పెట్టుకోకూడదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. అసౌ మయా హతశత్రు హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ అని. ఇంతేకాదు చాలా వరకు ఆఢ్య అభిజనవానస్మి కోన్యోస్తి సదృశోమయ యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇది అజ్ఞాన విమోహితా అనేటువంటి శ్లోకంలో నేను చాలా సంపన్నుణ్ణి అని ఎవరికి వారనుకుంటూ ఉంటారు. నేను చాలా పెద్ద వంశంలో పుట్టాను అని ఎవరికి వారనుకుంటూ ఉంటారు. కోన్యోస్తి సదృశోమయ, నన్ను మించినవాడు, నాలా ఉండేవాడు, కనీసం నాతో పోలిక ఉంచుకోదగ్గవాడు ఎవరున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటారు. కోన్యోస్తి సదృశోమయ అని అంటారు. ఎవరైనా యజ్ఞాలు చేస్తున్నారు అని వింటే యక్ష్యే, నేను కూడా యజ్ఞాలు చేస్తాను అంటారు, నేను కూడా మంచి పనులు చేస్తాను అంటారు. ఎవరైనా దానాలు చేస్తున్నారు అని వింటే వారిని మంచి మాటలతో పొగడటం లేదా ప్రోత్సహించటం చేయరు. దాస్యామి, నేను కూడా దానం చేయగలను అని అంటారు. ఎవరైనా సంతోషంగా ఉన్నారు అంటే అసలు సహించలేరు. మోదిష్యే, నేను కూడా సంతోషంగా ఉండబోతాను, నేను కూడా సంతోషాన్ని పొందుతాను అని అనుకుంటారు. అది సరి అయిన విధానం కాదు. ఈ లోకంలో సంపన్నులు ఉన్నారు కానీ నేను మాత్రమే సంపన్నుడిని అనే భావన సరి అయింది కాదు. దాన్ని అహంకారానికి కారణంగా వాడుకోరాదు. సంపదను పంచటానికో లేదా చిన్న స్థాయి ఉపభోగాలకో వాడుకోవాలే తప్ప అహంకారానికి కారణంగా వాడుకోకూడదు.
అలాగే వంశ చరిత్రను ఇలాంటి వంశంలో పుట్టిన వాడిని కాబట్టి నేను సన్మార్గంలో ఉండాలి అనే భావనకు వాడుకోవాలే కానీ అహంకారానికి కారణంగా వాడుకోకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ కోన్యోస్తి సదృశోమయ అనే మాటను అననేకూడదు, ఎవరి నోట ఎవరు విననేకూడదు. కేవలం ఆ పాట పరమాత్మకు మాత్రమే చెందుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే యక్ష్యే అనే మాటను శ్రద్ధతో అనాలి, అంతే తప్ప ఇంకోళ్ళ మీద పోటీ కోసం అనకూడదు. దాస్యామి, మంచి పనులను చేస్తాను లేదా మంచి దానాలను చేస్తాను అనేటువంటి సంకల్పాన్ని శ్రద్ధగా తీసుకోవాలి కానీ దంభం కోసమో పోటీ కోసమో తీసుకోరాదు. అలాగే మోదిష్యే అనేటువంటి అంశాన్ని కూడా ఇతరుల మీద పోటీ కోసం అస్సలే తీసుకోకుండా అజ్ఞాన విమోహితా అనేటువంటి అంశానికి దూరంగా ఉండాలి. అజ్ఞానాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి, చేసుకొని ఆ ప్రయత్నంలో సఫలం కావాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పి ఇవన్నీ అజ్ఞానం యొక్క విశేషాలు లేదా అజ్ఞానం యొక్క ప్రభావాలే గాని మరొకటి కావు అనే విషయాన్ని సరిగ్గా తెలుసుకోవాలి అని అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతా ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ ఇత్యాది శ్లోకాలలో కూడా విస్పష్టంగా చెప్పాడు. మనం ఈరోజు పరమాత్మ చెప్పినటువంటి ఈ సంపదల వరకు దైవీ సంపదలను ఆచరించవలసినటువంటి దైవీ సంపదలను అలాగే నిరాకరించుకోవలసిన లేదా తొలగించుకోవలసినటువంటి దుర్గుణాల రూపంలో ఉండేటువంటి ఆసుర సంపదలను విభాగంగా చూసుకుని వేరువేరుగా చూసుకుని ఇందులో దైవీ సంపదలు ఏవి మనలో ఉన్నాయి, ఏవి ఇంకా పెరగవలసినటువంటి అవకాశం ఉంది, వేటిని పెంచుకోవటానికి మనం ప్రయత్నం బాగా చేసుకోవాలి. అలాగే ఆసురీ సంపదలు ఏవేవి మొలకెత్తి ఉన్నాయి, ఆ కలుపు మొలకలని ఏ విధంగా మనం తొలగించుకోవాలి, మనస్సు అనేటువంటి పొలంలోంచి ఆ కలుపు మొక్కల్ని ఎలా తీసేయాలి, ఎలా ఏరేయాలి అనేటువంటి అంశాన్ని జాగ్రత్తగా విభాగపూర్వకంగా లేదా తేడాతో సహా సరిగ్గా తెలుసుకుని ఆ అంశాలను పరమాత్మ చెప్పినట్లుగా ఆచరణలోకి తెచ్చుకుని దైవీ సంపదలను పెంచుకుని ఆసుర సంపదలను తగ్గించుకుని ఆ తగ్గించుకున్నందుకు ఫలితాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఆ మన ప్రయత్నానికి పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మిగిలిన శ్లోకాల యొక్క రివ్యూని లేదా రివిజన్ని రేపటి రోజున చూసుకుంటూ ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఆచార్యుల వారితో చెప్పగా జాగ్రత్తగా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుని మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం
తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం పార్థ సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత నిబంధాయాసురీమత మాషు చ సంపదం దైవీం మాషు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ అభిజాతోసి పాండవ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ఆసురం పార్థ మే శృణు ప్రవృత్తిం చ నివృత్తిం చ ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే న సత్యం తేషు విద్యతే అసత్యమప్రతిష్ఠంతే అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం కిమన్యత్ కామహైతుకం ఏతాన్ దృష్టిమవష్టభ్య ఏతాన్ దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః క్షయాయ జగతో హితాః కామమాశ్రిత్య దుష్పూరం కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః ప్రవర్తంతే శుచివ్రతాః చింతామపరిమేయాంచ చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్ అన్యాయేనార్థసంచయాన్ ఇదమద్య మయా లబ్ధం
ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుః అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభిజనవానస్మి ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ పతంతి నరకేషు చౌ ఆత్మసంభావితాస్తబ్ధాః ఆత్మసంభావితాస్తబ్ధాః ధనమానమదాన్వితాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం దంభేనా విధిపూర్వకం అహంకారం బలం దర్పం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః ప్రద్విషంతోభ్యసూయకాః తానహం ద్విషతః క్రూరాన్ తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ఆసురీష్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నాః ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం తతో యాంత్యధమాం గతిం త్రివిధం నరకస్యేదం త్రివిధం నరకస్యేదం ద్వారన్నాశనమాత్మనః ద్వారన్నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ తస్మాదేతత్రయం త్యజేత్ ఏతైర్విముక్తః కౌంతేయ ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం తతో యాతి పరాం గతిం
యశాస్త్రవిధిముత్సృజ్య యశాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం న సుఖం న పరాంగతిం తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యవ్యవస్థితౌ కార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి కర్మ కర్తుమిహార్హసి ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయः దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయः యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.